కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈరోజు కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ సింధు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. హైదరాబాద్ సింధు హాస్పిటల్ నుంచి రవి. నల్లి కాపు రిజర్వేషన్ల కోసం అలుపెరగని పోరాటం చేసినటువంటి ముద్రగడ పద్మనాభం కొద్దిసేపటి క్రితమే మృతి చెందారు. తను కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు ఏజీ హాస్పిటల్లో చికిత్స పొందారు. తనను కొన్ని రోజుల క్రితమే ప్రస్తుతం మనం చూసినటువంటి సింధు హాస్పిటల్కు షిఫ్ట్ చేశారు. ఇక్కడ తను తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇక్కడే చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే తను చనిపోయారు. అయితే కొంతమంది రాజకీయ నేతలు వస్తారు అని ఇక్కడికి తెలుస్తోంది. దాంతో ఇంకా కింద వరకు షిఫ్ట్ చేయలేదు. ప్రస్తుతం థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి గదిలోనే తన మృతదేహాన్ని ఉంచారు. సో కాసేపట్లో కిందికి షిఫ్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ నుంచి ఏపీకి తరలించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. తను ఆల్మోస్ట్ గత కొంతకాలంగానే హైదరాబాద్లోనే చికిత్స పొందుతున్నారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్ నుంచి సింధు హాస్పిటల్కి కూడా కొన్ని రోజుల క్రితమే షిఫ్ట్ చేశారు. తను రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ముద్రగడ పద్మనాభం తనకంటూ రాజకీయాల్లోనే కాకుండా కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతూ తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకసారి తన రాజకీయ నేపథ్యం కూడా చూసుకుంటే 1978లో జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ తర్వాత అనేక పార్టీలు మారుతూ వచ్చారు. ఇప్పటివరకు తను 2 సార్లు మంత్రిగా పనిచేశారు. అందులోనూ అధికారంలో ఉన్నా కూడా అధికార పార్టీని విమర్శిస్తూ అధికార పార్టీని గలమెత్తుతూ కూడా కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతూ వచ్చినటువంటి ఉద్యమ నేతగా కూడా ముద్రగడ తను గుర్తింపు తెచ్చుకున్నారు. కాపు రిజర్వేషన్ల ఆకాంక్షకు తను ఒక ఉద్యమ రూపాన్ని కూడా ఇచ్చాడు ముద్రగడ. కాపులను బీసీల్లో చేర్చాలంటూ కూడా పోరాటం చేశారు. ఎస్సీ ఎస్టీ జాబితాలతో పాటు సమానంగా కాపులను చూడాలి అని చెప్పి కూడా తను పోరాటాలు చేశారు. ఎన్నోసార్లు అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా ఎన్నో కేసులు నమోదైనా కూడా తను పోరాటం చేస్తూనే వచ్చారు. తను హౌస్ అరెస్ట్ చేసినా కూడా ఇంట్లోనే ఉండి కూడా తను దీక్ష చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. 2016 జనవరి 31లో జరిగినటువంటి తుని ఘటనతో అసలు కాపు గర్జనను దేశవ్యాప్తంగా వినిపించేలా చేశారు. అప్పుడు జరిగినటువంటి తుని రైల్వే ఘటన కూడా అందరినీ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేలా చేసింది. ముద్రగడ చేసినటువంటి కాపు రిజర్వేషన్ల పోరాటం కేవలం అటు ఒక రాష్ట్రానికే పరిమితమైంది. కానీ తుని ఘటన తర్వాత ఏకంగా దేశవ్యాప్తంగా హీట్ ఎక్కించింది. రత్నాచల్ ఎక్స్ప్రెస్ కు నిప్పు పెట్టడం కానీ లేకపోతే రాజకీయాల్లోనే ఒక పెను సంచలనంగా ఆ ఘటన మారింది. ఆ ఘటనతోనే ముద్రగడపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. గృహ నిర్బంధం చేసినా కూడా ఇంట్లో నుంచే తను దీక్షలు చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ నుంచి టీడీపీ, ఆ తర్వాత వైసీపీ ఇలా రాజకీయ ప్రయాణం కొనసాగిస్తూ వచ్చినటువంటి ముద్రగడ ప్రస్తుతం వైసీపీ పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీలు మారినా కూడా ఆయన ఎజెండా మాత్రం ఎప్పటికీ విడిచిపెట్టలేదు. ఏ పార్టీకి వెళ్లినా కాపు రిజర్వేషన్ల గురించే గలమెత్తుతూ వచ్చారు ముద్రగడ. ఒక్కోసారి ముద్రగడ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయనపై ఎన్నో విమర్శలకు కూడా దారితీశాయి. ఈవెన్ వైసీపీలో చేరుతున్నప్పుడు కూడా చాలా మంది అడ్డుకున్నారు. తన కూతురు ఒక పార్టీలో ఉంది, కొడుకు ఒక పార్టీలో ఉన్నాడు. తను వైసీపీలో చేరడంపై కూడా ఎన్నో విమర్శలకు దారితీశాయి. అయినా కూడా తను నమ్ముకున్నటువంటి వారికి ఎప్పుడూ భరోసాగా ఉంటాను అని చెప్పి తన కార్యకర్తలకు అభిమానులకు ఎప్పుడూ మాట ఇస్తూనే వచ్చారు. అధికార పార్టీకి లేఖలు రాయడం ముద్రగడకు ఒక స్టైల్గా చెప్పొచ్చు. తను ఏ పార్టీలో ఉన్నా కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కాపు రిజర్వేషన్లకై పోరాడుతూ ప్రతిసారి అధికార పార్టీలకు లేఖలు రాస్తూ వస్తుంటాడు. పాలకులపైన లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉంటాడు. బహిరంగ లేఖలు విడుదల చేస్తూ ఉంటుంటారు ముద్రగడ. ఏ రాజకీయ నాయకుడికైనా విమర్శలు అనేది సహజం. కానీ ముద్రగడను మాత్రం ఎంతో మంది ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేసినా, తనను ఇబ్బంది పెట్టాలని చూసినా, లేకపోతే కేసులు పెట్టాలని చూసినా వేటికి తలొగ్గకుండా తను మాత్రం కాపు రిజర్వేషన్లపై అలుపెరగని పోరాటం చేస్తూనే వచ్చారు. ఎవరేమనుకున్నా సరే ముద్రగడ పద్మనాభం ఒక శకం అనేది మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు. కాపు రిజర్వేషన్ల కోసం నిరంతరం పోరాడుతూ ఒక సిద్ధాంతవాదిగా కూడా తను గుర్తింపు తెచ్చుకున్నారు. పాలిటిక్స్ లో ఆరోపణలు కానీ ప్రత్యారోపణలు ఇవన్నీ సహజంగా ఉన్నప్పటికీ ఏ రోజు తను వాటిని పట్టించుకోకుండానే అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చారు ముద్రగడ. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం భౌతికంగా లేకపోయినా సరే అతను చెరగని ముద్ర వేశారు అని చెప్పి ఇప్పటికీ అభిమానులు చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే తను చనిపోయారని తెలిసిందో సింధు హాస్పిటల్కి ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ఇప్పటివరకు గేట్స్ సింధు హాస్పిటల్ ఇవి ఓపెన్ గానే ఉండినాయి. కానీ ఇప్పటివరకు లోపల ఎవరైనా ఇన్పేషెంట్ గా ఉండి అక్కడి నుంచి ఎవరికైనా కాల్స్ చేయిస్తే తప్ప లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి. ముద్రగడ అభిమానులు కానీ లేకపోతే లోకల్ గా ఉన్నటువంటి కాపు సంఘాలకు చెందినటువంటి ప్రతినిధులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. లోపలికి అనుమతించాలి అని చెప్పి కోరుతున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది రాజకీయ నేతలు, సీనియర్ నాయకులు కూడా ఇక్కడికి వస్తారని తెలవడంతో కొద్దిసేపటి క్రితం నుంచి సెక్యూరిటీని టైట్ చేశారు. గేట్లు కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. ఎవరైనా లోపల ఇన్పేషెంట్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి లేకపోతే అనుమతించాలా లేదా అని తెలిసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు. లేకపోతే ముద్రగడ పద్మనాభం చూడడానికి వెళ్ళాలి మేము అన్నప్పుడు అనుమతి లేదు అని చెప్పి బయటనే ఆపుతున్నారు. ఎందుకంటే
సీనియర్ రాజకీయ నాయకులు ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ మంత్రులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దాంతో సెక్యూరిటీని పూర్తిగా ఓవరాల్గా టైట్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. ఒకరు లోపలికి వెళ్ళడానికి వచ్చినటువంటి టైంలో అనుమతి లేదు అని చెప్పి వాళ్ళను నిరాకరిస్తూ ఉన్నారు. మరి సాయంత్రం తను ఎప్పుడైతే కొద్దిసేపు క్రితం చనిపోయారని తెలిసిందో ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియాలో సానుభూతి వ్యక్తం చేయడం, అదేవిధంగా సంతాపం ప్రకటించడం కూడా మనం చూస్తున్నాం. కొంతమంది తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు కూడా కాసేపట్లో ఇక్కడికి వస్తారనేటటువంటి సమాచారం ఉంది. నెలలో రైట్ రవి, థ్యాంక్ యూ.